ఫస్ట్ హాఫ్ అస్సలు బాలేదన్న. మూవీ నాకు చాలా బాగా నచ్చింది. కంగువ నాకు నచ్చలేదు. బాగా నచ్చింది. ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఇప్పటి వరకు. పార్ట్ 2 కోసం అయితే వెయిట్. ట్రైలర్ చూసినాక విఎఫ్ఎక్స్ అవన్నీ కూడా అంటే 3D లో బాగుంటదేమో అని చెప్పేసి ప్రసాద్ లో బుక్ చేసుకొని వచ్చాను. బేసిక్ గా మగధీర సినిమా చూసినాము. సో అది కొంచెం తీసుకున్నట్టు కొట్టింది, కొన్ని ఏమో బాహుబలి నుంచి తీసుకున్నట్టు కొట్టింది. ట్యాగింగ్ ఉంది, డ్రాగ్ ఉంది. బిలో ఎవరేజ్ అనిపిస్తుంది. బాబీ డయల్ అంత యూజ్ చేయలేడు మూవీలో. ఎందుకంటే మనకి యానిమల్ సినిమాలో చూసాం, బాబీ డయల్ ఈజ్ ఎ వైల్డ్ యానిమల్. యాక్చువల్లీ నేను కాకుండా మా మమ్మీకి అడిగితే ఇంకా బాగుంటది. బికాస్ మా మమ్మీ 10 years ఆఫ్ ఫ్యాన్ సూర్య అంటే చాలా మూవీ నాకు చాలా బాగా నచ్చింది. కంగువ కొత్తగా సరికొత్తగా ఉంది. యాక్టింగ్, సూర్య యాక్టింగ్ గురించి అయితే మనం చెప్పనవసరం లేదు. తమిళ్లో కాకుండా తెలుగులో కూడా ఇంతమంది అభిమానులు ఉన్నారు. సో యాక్టింగ్ కూడా చాలా బాగుంది, కొత్తగా ఉంది. స్టోరీ చాలా బాగా నచ్చింది. ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఇప్పటి వరకు. పార్ట్ 2 కోసం అయితే వెయిట్. ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయొచ్చు. మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, కొత్తగా ఉంది. స్టోరీ నచ్చింది. ఎస్, చూస్తేనే మీరు కూడా చూడాలి, అందరూ చూడాలి. నేనైతే ఎంజాయ్ చేస్తాను కదా, అలాగే అందరూ ఎంజాయ్ చేయాలి. నాకు బాగా నచ్చింది. 100కి 100, 200. అన్న కంగో సినిమా చూడడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అస్సలు బాలేదన్న, నాకు నచ్చలేదు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఎందుకు బాగుందంటే క్రొకడైల్ తో ఒక ఫైట్ ఉందన్న. ఆ ఫైట్ లో సూర్య గారు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఆ టైంలో ఒక క్రొకడైల్ కదా, 4 క్రొకడైల్ వచ్చినా సూర్య గారు చంపేస్తారు. కానీ క్రొకడైల్ కు కొంచెం చిన్నది పెట్టుకుంటే బాగుండు. ఓకే, లాస్ట్ ఇంకా 20 minutes అయితే చెప్పవలసిన లేదు. ర్యాంప్ వేసాడు సూర్య. సినిమాలో శివగారు స్టోరీ పరంగా పక్కన పెడితే ఒకటే చెప్తానన్న, 1 man show. కేవలం సూర్య గారి కోసం సినిమా చూడాలా, చించు పడేసాడు. సూర్య గారి క్యారెక్టర్ పరంగా 100% న్యాయం చేశాడు. కానీ లాస్ట్ ఒక ట్విస్ట్ పెట్టాడు, ఒక పెద్ద హీరోని తిప్పాడు ఇందులోను. ఆ పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్న వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా, ఫస్ట్ టైం కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుందో మనకు తెలియాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే బాగా అనిపిస్తుంది. ఇది ఒక తెగ కోసం జరుగుతున్నటువంటి స్టోరీ కాబట్టి సాంగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే యుద్ధాలు ప్రాతిపత్యాలు అన్నీ ఉంటాయి కాబట్టి మనం చూసుకోవాలి. ఏదేమైనా కానీ సినిమా బ్లాక్ బాస్టర్ యావరేజ్ అని కాకుండా బాగుంది అని చెప్పుకోవడానికి బాగుంది. అవుట్ ఆఫ్ రేటింగ్ 2 నుంచి 2.5 వరకు ఇవ్వచ్చు, అంతమించి ఇవ్వలేదు. కానీ సూర్య గారి యాక్టింగ్ సినిమా 1 man show. స్టోరీ లేదు, ఇంకేం చూడవసరం లేదు. ఓన్లీ సూర్య గారి యాక్టింగ్ సినిమా, రెండోది ఏం లేదు. ఆ దిశ పాటని బటనీ అయిపోయింది, ఇందులోను ఏం కనపడలేదు. డిఎల్ గారు కూడా ఇంకేం ఏదైనా 1 man show. అదే మన క్రొకడైల్ ఫైట్ ఉంది కదా, అక్కడ చూడాల. సూర్య గారు మొత్తం విఎఫ్ఎక్స్ అంతా పెట్టింది. మిగతా తెగ కోసం ఏం లేదు. లాస్ట్ 20 minutes సినిమా అయితే ర్యాంప్. ఇంకా మిగతాది అంతా వేస్ట్ అనిపించింది. ఏం లేదు, సూర్య మార్కే కనపడుతున్నాడు. అంటే సూర్య డైరెక్ట్ చేసాడని కాదు, యాక్టింగ్ పరంగా మార్క్ చూపించాడు అంతే సూర్య. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నా. నాది ఇక్కడ యాక్చువల్లీ నా హైదరాబాద్ కాదు, నేను భువనగిరి నుంచి సినిమా వచ్చిన. అంటే భువనగిరిలో థియేటర్లు ఉన్నాయి, భువనగిరిలో కూడా సినిమా పడ్డది. కానీ నేను ప్రసాద్ IMAX కి 3D లో మాత్రమే చూద్దాము. అంటే సినిమా ట్రైలర్ చూసినాక విఎఫ్ఎక్స్ అవన్నీ కూడా అంటే 3D లో బాగుంటదేమో అని చెప్పేసి ప్రసాద్ లో బుక్ చేసుకొని వచ్చాను. సినిమా చూసినాక నాకు ఒక పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అది తెలుగు ఆడియన్స్ కి అయితే ఇది ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే తెలుగు ఆడియన్స్ కి ఎమోషన్స్ ఎక్కువ కదా. సో ఇక్కడ ఏంటంటే ఒక పాముకి పాలు పోసి పెంచితే ఎంత డేంజర్ మనకైతే తెలుసు. కానీ హీరోయిజం చూపించడానికి ఒక తల్లికి ఇచ్చిన మాట కోసం, కేవలం ఒక తల్లికి ఇచ్చిన మాట కోసం హీరో అలా కొడుకుని కాపాడడానికి మస్తు ట్రై చేశాడన్న. వాడు హీరోనే చంపడానికి ట్రై చేశాడు ఆ కుర్రోడు. కానీ ఆ తల్లి మాటలు గుర్తొచ్చి ఒక ఏమంటే ఎప్పుడు తన ఇంట్లోండి నడిపిస్తుంటాడు. ఆ పాయింట్ అయితే బాగా నచ్చింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం డిఎస్పి మాత్రం చింపిసి పెట్టిండు. ఏడ ఆర్ఆర్లు కానీ మ్యూజిక్ కానీ ఎక్కడ తగ్గలేదు. ఎట్లా సాంగ్ చూసిరు, సాంగ్ మాత్రం తోపు ఉంది, అది అందరు తెలిసిన విషయమే. సో సినిమా అయితే అందరు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక సూర్య యాక్టింగ్ కి ఇంకో పెట్టాల్సిన అవసరం ఉండదన్న, అది అందరు తెలిసిన విషయం. మనము వాళ్ళ యాక్టింగ్ కి ఇంకో పెట్టే అంత పెద్దలం అయితే కాదన్న. ఇంకా సినిమా అయితే హిట్ అయితే అంటే ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ కాకుండా సినిమా జనాలకు మాత్రం ఎక్కుతుంది అన్న యావరేజ్ గా పక్క. స్టోరీ అంటే స్టోరీ ఎట్లుందంటే నార్మల్ గా ఉంది. బేసిక్ గా మగధీర సినిమా చూసినాము. సో అది కొంచెం తీసుకున్నట్టు కొట్టింది, కొన్ని ఏమో బాహుబలి నుంచి తీసుకున్నట్టు కొట్టింది. ఓల్డ్ వర్షన్ ఇప్పుడు అప్డేట్ వర్షన్ రెండు మిక్స్ చేసి సినిమా చూపించింది అన్న. అవుట్ ఆఫ్ 5 10 అవుట్ ఆఫ్ 10 6.5 ఇవ్వగలుగుతా అన్న. చూసామన్నా, కొంచెం కంప్లీట్ గా బిలో యావరేజ్ అనిపించింది. ఎక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అనిపించలేదు, ఇంట్రెస్టింగ్ నేరేషన్ అనిపించలేదు. అక్కడక్కడ కొంచెం మరీ లౌడ్ బీజం వచ్చింది. ఎందుకో ఆ లౌడ్ బీజం వల్ల ఏంటంటే జనాలు
చాలా విసిగిపోయారు, అసలు ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అన్న లెవెల్లో పడిపోయారు. సో ఇంకా సినిమా గురించి వచ్చేసరికి సూర్య గారి యాక్టింగ్ అయినా సరే, లేదంటే ఆ చిన్న పిల్లడి యాక్టింగ్ అయినా సరే చాలా బాగా వచ్చాయి. ఆ వాటి వరకు అయితే న్యాయం చేశారు. అండ్ మనం ఏదైతే ట్రైలర్ టీజర్ లో చూసే ఒక పాస్ట్ కి ప్రెజెంట్ కి ఎలా కనెక్ట్ చేశారు అన్న క్యూరియాసిటీతో లోపలికి వెళ్తామో అదే క్యూరియాసిటీతో బయటకు వచ్చేసాం. సో అందులో అయితే కంప్లీట్ డిసప్పాయింట్ అయ్యాం. సో మనం పెట్టిన డబ్బులకి అయితే వాళ్ళు న్యాయం చేయలేకపోయారు. విఎఫ్ఎక్స్ అక్కడొక్కడ బాగానే ఉందన్న, మరీ అంత వరస్ట్ అయితే కాదు. వాళ్ళు పెట్టిన బడ్జెట్ అయితే స్క్రీన్ గా కనిపిస్తుంది. సో వాళ్ళు పెట్టిన ప్రతిదీ కూడా స్క్రీన్ గా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మరి కొన్ని రిపీటెడ్ గా అనిపించాయి. మరి లైక్ ఎలా అంటే మంచులో ఫైట్ తీశారు, ఒక రైన్ లో ఫైట్ తీశారు, ఒక ఫారెస్ట్ లో ఫైట్ తీశారు, ప్రతిదీ ఒక సముద్రంలో ఫైట్ చేశారు. ఇలా బడ్జెట్ వైజ్ గా వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి కనిపిస్తుంది. కానీ వాళ్ళు ఏదైతే చెప్పారో 2000 కోట్లు కొడతాం, 1000 కోట్లు కొడతామని చెప్పారో అలా కొట్టకుండా ఓ బాహుబలి స్టోరీ, ఒక మగధీర స్టోరీ, ఒక ట్రిపుల్ ఆర్ స్టోరీ, ఓ స్ట్రేంజర్ థింగ్స్ ఇవన్నీ కలిపి కొట్టారు. యాక్టింగ్ పరంగా తనకి ఫుల్ మార్క్స్ పడ్డాయి. సో కంప్లీట్ గా తన కొన్ని సీన్స్ లో తన ఐస్ తో యాక్టింగ్ చేసేదైనా సరే, ఇంటర్వెల్ సీన్ లో తన యాక్టింగ్ అయినా సరే, పిల్లడి వాడు యాక్టింగ్ తన యాక్టింగ్ అయినా సరే చాలా అనిపించింది. మనం ఏదైతే ట్రైలర్లు టీజర్లు చూస్తామో ఒక క్యూరియాసిటీ ఉంటుంది, పాస్ట్ కి ప్రెజెంట్ కి ఎలా కనెక్ట్ చేశారు, ఏమైంది అని ఒక క్యూరియాసిటీ లోపలికి వెళ్తాం కదా, అదే క్యూరియాసిటీతో అదే బాధతో బయటకు వచ్చేస్తాం. దాంట్లో అయితే వాళ్ళు న్యాయం చేయలేకపోయారు. ట్విస్ట్లు అంటే ఏం లేవన్నా, ఓ ఇంటర్వెల్ లో ఒక చిన్నది ఉంటుంది, అది కూడా ఎవడానికి గెస్ట్ చేస్తాడు, దాంట్లో పెద్ద ట్విస్ట్ ఏం కాదు. క్లైమాక్స్ లో సర్ప్రైజ్ అంటే ఎలాగో అందరికి తెలిసిన సర్ప్రైజ్, అది మరి వా ఫ్యాక్టర్ అయితే కాదు. ఇప్పుడు మన విక్రమ్ లో అయితే సూర్య ఉంటాడని ఎవరికి తెలియకుండా వెళ్ళి వా ఫ్యాక్టర్ అనిపించింది. ఇక్కడ అలా లేదు, వీళ్ళు టీజర్ లో పెట్టారు, ట్రైలర్ లో పెట్టారు, ఎవడానికి గెస్ట్ చేస్తారు, అది పెద్ద వా ఫ్యాక్టర్ అయితే అనిపించలేదు. కాకపోతే కార్తీ మేకవర్ అయినా సరే, తన ఈవిల్ స్మైల్ అయినా సరే, తన ఈవిల్ యాక్టింగ్ అయినా సరే, ఉన్న ఓ 4-5 మినిట్స్ ఉన్నా సరే అసలు కంప్లీట్ గా తన వైపు తిప్పేసుకుంటాడు అనమాట. ఆ లెవెల్లో బాగా యాక్ట్ చేస్తారు. సినిమా చాలా బాగుంది, కుమ్మేసిన భయ సీరియస్ గా 3 రోజుల నుంచి ఇంట్లో పిల్లలు ఎరగకూడదు నన్ను, అది భరించలేక ఏసీ బుక్ చేసుకుని వచ్చి పడుకుందాం కళ్ళోడెట్టుకున్నా అనుకున్న నన్ను సినిమా లేపేసింది భయ సీరియస్ గా. 1 మ్యాన్ షో చేసాడు మన సూర్యభాయ్ అనమాట. లాస్ట్ లో బాబీ డియోల్ గానీ, తర్వాత కార్తీ ఎంట్రీ ఉంటది, అదొక ఎలివేషన్ ఎక్స్ప్రెషన్ మామూలుగా ఉండదు అన్నమాట. పొల్లి ఎలా ఎట్టుకుంటుంది, చాలా చూడాలి, మంచిగా ఉంటది సినిమా. జట్ అనే ఒక అబ్బాయి కోసం స్టోరీ అదంట. చాలా కోణలు ఉంటాయి అనమాట, ఒక 5-6 కోణలు ఉంటాయి. ఆ కోణల మధ్యన కోణలో కొట్టేసుకుని రక్తపాతం చేస్తారు. అదే సినిమా చాలా బాగుంది. పార్ట్ 2 కోసం అయితే కంగో మూవీ ఇప్పుడే చూసి బయటికి వెళ్ళాను. ఆ మూవీ చూసిన వెళ్ళాలన్న చాలా ఎప్పటి నుంచో వెయిటింగ్ ఉండే. సూర్య మూవీ చూసిరు కదా, చాలా టైం గ్యాప్ తీసుకుంటాడు కానీ చాలా బాగా చేస్తాడు. మూవీ సెలెక్షన్, స్టోరీ అండ్ చాలా బాగా తీస్తాడు. యాక్టింగ్ అయితే 1 మ్యాన్ షో మూవీ చెప్పాలంటే. మూవీలో పక్క అందరు అన్నట్టు లాగింగ్ ఉంది, డ్రాగ్ ఉంది, బట్ మూవీ ఓవరాల్ క్లైమాక్స్ సూపర్. లాస్ట్ ఇంకోటి ఏంటంటే మూవీలో బెస్ట్ పార్ట్స్ ఏంటంటే పాజిటివ్ చెప్పుకోవాలనుకుంటే యాక్టింగ్ ఫస్ట్, సెకండ్ క్యారెక్టర్స్, థర్డ్ డైరెక్షన్ వస్తుంది. ఎందుకంటే డైరెక్షన్ వచ్చేసి అంత పర్టికులర్ బాబీ డయల్ అంత యూజ్ చేయలేడు మూవీలో. ఎందుకంటే మనకి యానిమల్ సినిమాలో చూసాం, బాబీ డయల్ ఈజ్ ఎ వైల్డ్ యానిమల్. ఈ మూవీలోకి వచ్చేస్తే చుట్టుముట్టు అన్ని వైల్డ్ యానిమల్స్, అందుకే ఆయనకి ఇంపార్టెన్స్ కనిపించలేదు. రైట్, ఆయనని కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చేది ఉండే, అట్లీస్ట్ డ్రెస్సింగ్ టైప్ కొంచెం డిఫరెంట్, ఆయనని చూపించడం. ఎందుకంటే సేమ్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆయనని అసలు సూర్య అయితే అసలు సూర్యని చూస్తే ఆయన చూడబుద్ది అవుతుంది మూవీలో, చాలా బాగుంది. కానీ బాబీ డయల్ కి చాలా ఇది ఉండే అనమాట, స్కోప్ తీసేది ఉండే, లిటిల్ బిట్ ఇంకా యూజ్ చేసుకునేది ఉండే. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఫస్ట్ మూవీకి ఎండ్ చేసేసింది బాబీ డయల్ ని. అసలు కంటిన్యూ ఏదైనా పెట్టేది ఉండే, అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇచ్చేది ఉండే చాలా. ఆ మూవీలో ఎలా ఎండ్ చేశాడు యానిమల్ లో, దీంట్లో అలాగే ఎండ్ చేశాడు. కానీ ఎండింగ్ చేశాడు. ఎండింగ్ లో మాత్రం గూస్ బంప్స్ వచ్చాయి. 10 మినిట్స్ చెప్తున్నాను కదా, 10 మినిట్స్ కార్తిక్ ఎంటర్ అయ్యిండు కదా. విక్రమ్ మూవీలో కార్తిక్ ఎలా అయితే, విక్రమ్ మూవీలో సారీ సూర్య ఎలాగైతే రోలెక్స్ అనేసి వచ్చిందా, ఆ 10 మినిట్స్ ఎంత హైప్ ఉంది. సెకండ్ మూవీకి ఇంట్రెస్టింగ్, సేమ్ థింగ్. కార్తిక్ 10 మినిట్స్, సెకండ్ మూవీకి అంత పాజిటివ్. సెకండ్ మూవీలో ఇద్దరు సూపర్ ఉంటారు. అండ్ నాకు తెలిసి తనే విలన్ ఉంటుండొచ్చు, నా గెస్ మెయిన్ విలన్. ఇద్దరు టాప్ యాక్టర్స్, ఇద్దరి మధ్యలో యాక్టింగ్ సూపర్ ఉంటది. సెకండ్ మూవీ దీనికంటే బాగా నడుస్తుంది. డైరెక్టర్ డెఫినెట్లీ డైరెక్టర్ మార్క్ కంపల్సరీ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క చెప్తున్నాను కదా, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అది ఇది మొత్తం ఓవరాల్ యూజ్ చేయడము, డైరెక్షన్ చాలా బాగుంది. ఓవరాల్ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ బాగుంది. అండ్ కొన్ని 3D అంటారు కదా, 3Dలో మేబీ ఇంకా ఎఫెక్ట్స్ కనిపిస్తుండొచ్చు. నేను చూసిన 2Dలోనే ఎంత బాగుంది. ఇప్పుడు ఫస్ట్ టైం 2Dలో చూడాలి, సెకండ్ టైం 3Dలో చూస్తే దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ది మూవీ. ఎందుకంటే 3Dలో చూస్తే అందరికి 3D ఉంటుంది, ఫేసెస్ క్లియర్ గా ఉండదు. ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు బాగుంటుంది, ఎఫెక్ట్స్ లేనప్పుడు గిట్ట అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే లైవ్ గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. 3Dలో చూసిన మూవీ ఇది మన ప్రభాస్ ది మూవీ వచ్చింది లేటెస్ట్, అది పురుషు కాదు, తర్వాత కల్కి 3Dలో పోయాను, ఎఫెక్ట్సే కనిపించాయి.
ఆయన ఫేస్ అయిన క్యారెక్టర్స్ ఎట్లా అంటే ఒక నెగిటివ్ లాగా కనిపిస్తుంది. బట్ 2Dలో చూస్తే ఐ లవ్డ్ ఇట్. మళ్ళీ